లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఉగ్రవాద సానుభూతి పరులైన సిరాజ్ సమీర్లను ఇవాళ విజయనగరంకు పోలీసులు తీసుకురానున్నారు. నిందితులను విచారించేందుకు కోర్టు 5 రోజుల పాటు అనుమతి ఇవ్వడంతో వారిని ప్రశ్నించనున్నారు పోలీసులు. దాంతో విశాఖ సెంట్రల్ జైలు నుంచి తీసుకురానున్నారు పోలీసులు. కోర్టు 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. విజయనగరంలోనే భారీ ఎత్తున పేలుడుకు కుట్ర చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. విజయనగరంలో జనసంచారం ఉన్న చోట అధునాతనమైన పేలుడు పరికరాలుంచి పేల్చి భయాందోళనలు సృష్టించాలన్నది సిరాజ్ ప్లాన్ గా భావిస్తున్నారు. అందుకోసం కేఎల్పురం, కేపీ టెంపుల్ ప్రాంతాల్లో పేలుడు కొనుగోలు చేశారు. ఉగ్రవాద సానుభూతి పరులైన సిరాజ్ సమీర్లను ఇవాళ విజయనగరంకు పోలీసులు తీసుకురానున్నారు. నిందితులను విచారించేందుకు కోర్టు 5 రోజుల పాటు అనుమతి ఇవ్వడంతో వారిని ప్రశ్నించనున్నారు పోలీసులు. దాంతో విశాఖ సెంట్రల్ జైలు నుంచి తీసుకురానున్నారు పోలీసులు. కోర్టు 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. విజయనగరంలోనే భారీ ఎత్తున పేలుడుకు కుట్ర చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. విజయనగరంలో జనసంచారం ఉన్న చోట అధునాతనమైన పేలుడు పరికరాలుంచి పేల్చి భయాందోళనలు సృష్టించాలన్నది సిరాజ్ ప్లాన్ గా భావిస్తున్నారు. అందుకోసం కేఎల్పురం, కేపీ టెంపుల్ ప్రాంతాల్లో పేలుడు పదార్థాలు కొనుగోలు చేశాడు. ఉగ్రవాద సానుభూతి పరులైన సిరాజ్ సమీర్లను ఇవాళ విజయనగరంకు పోలీసులు తీసుకురానున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో అందిస్తారు. రవిచంద్ర, శ్రావణి, ఉగ్రమూలాలకు సంబంధించి విజయనగరం జిల్లా పోలీసులు ఎన్ఐఏ దర్యాప్తులో ఉన్న నిందితులు ఎవరైతే ఉన్నారో సిరాజ్ సమీర్లకు సంబంధించి మరికొద్దిసేపట్లోనే వారి కస్టడీ పిటిషన్పై ఆదేశాలు వెలువరించే అవకాశం ఉంది. కస్టడీ పిటిషన్ నుంచి ఆదేశాలు అందుకున్న తర్వాత విజయనగరం 2 టౌన్ పోలీసులు విశాఖపట్నం వస్తారు. ప్రస్తుతం సెంట్రల్ జైల్లోనే నిందితులు ఇద్దరు ఉన్నారు. వీరిద్దరి మీద ఇప్పటికే అనేక అభియోగాలు ఉన్న నేపథ్యంలో పూర్తిస్థాయి విచారణ జరగడం కోసం కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో వారికి సంబంధించిన కస్టడీ పిటిషన్ పైన కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. నిర్ణయం వెలువడిన వెంటనే దాదాపు 20 నుంచి 30 మంది పోలీసులు ప్రత్యేక ఎస్కార్ట్ మధ్య విజయనగరం నుంచి వస్తారు. వచ్చి ఇక్కడ ప్రొసీజర్స్ ఫాలో అయిన తర్వాత విశాఖపట్నం సెంట్రల్ జైలు నుంచి నిందితులిద్దరిని కూడా విజయనగరం తీసుకెళ్తారు. ప్రైమరీగా అనేక అనుమానాలు ఉన్నాయి. వీరికి సంబంధించిన ఇతర దేశాల్లో ఉన్న లింకులతో పాటుగా ఆర్థిక పరమైన మూలాలు కానీ లేకపోతే వీరు ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడడానికి ప్రణాళికలు రచించారనే దానిపైన వారికి సహకరిస్తున్నవారు దానికి సంబంధించిన ఉగ్రమూలాలకు సంబంధించి ఓవరాల్గా ఆ ఇంటర్నేషనల్ నెట్వర్క్స్ సంబంధించిన పూర్తి ఆధారాలను సేకరించే ప్రయత్నాన్ని ఎన్ఐఏ చేస్తుంది. ఈ దర్యాప్తులో భాగంగానే 2 టౌన్ పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన మరికొద్ది సేపట్లో నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. ఇక నిర్ణయం వెలువడిన వెంటనే వీరిని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేస్తారు. అక్కడి నుంచి ఎన్ఐఏ తన అధీనంలోకి తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అత్యంత కీలకమైంది, ఒక విధంగా దేశ భద్రతకు సార్వభౌమత్వానికి సంబంధించిన అంశం కావడంతో దీన్ని చాలా సున్నితమైన కేసుగా ఎన్ఐఏ భావిస్తోంది. చాలా లోతైన విచారణ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక సిరాజ్కి సంబంధించినంత వరకు అనేక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. అతను చాలా తెలివిగా ఒక నేషనలైజ్డ్ బ్యాంకు, ఒక లోకల్ బ్యాంక్స్ ఏవైతే డీసీసీబీ బ్యాంకులో అకౌంట్స్ ఓపెన్ చేశాడు, వాటిని ఆపరేట్ చేస్తున్నాడు. అలాగే లాకర్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటిని తెరవడం ద్వారా ఈ కేసుకు సంబంధించిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడెక్కడి నుంచి జరిగాయనే దానిపైన పూర్తి వివరాలను సేకరించే ప్రయత్నం జరుగుతోంది. ఇక ఇంటర్నేషనల్ లింక్స్ కానీ ఎస్టాబ్లిష్ అయితే, అంటే ఒమెన్ కానీ లేకపోతే ఇతర దేశాలకు సంబంధించి ఇంటర్నేషనల్ లింక్స్ ఎస్టాబ్లిష్ అయితే వీళ్ళ కుట్ర ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ విధ్వంసం సృష్టించడానికి ప్రణాళికలు రచించారు, దీని వెనక ఎవరెవరు ఉన్నారనే దాని మీద ఒక లాజికల్ కన్క్లూజన్ అయితే వస్తుంది. ఈ కస్టడీ పిటిషన్లో కస్టడీకి తీసుకున్న తర్వాత జరిగే ఈ ప్రయత్నం ఏదైతే ఉందో, ఈ విచారణ ఏదైతే ఉందో అది చాలా కీలకంగా మారబోతోంది. మరికొద్ది సేపట్లోనే విజయనగరం పోలీసులు, అంటే ఆర్డర్ కాపీ వచ్చిన వెంటనే విజయనగరం పోలీసులు కేంద్ర కారాగారానికి వస్తారు. ఇక్కడి నుంచి సిరాజ్ సమీర్లను తీసుకుని విజయనగరం వెళ్తారు. అక్కడి నుంచి విచారణ ఫేజ్ మారుతుంది. ఎన్ఐఏ కూడా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అవుతుంది. గడిచిన 4 రోజులుగా ఎన్ఐఏ అధికారులు
విజయనగరంలోనే ఉండి ఎప్పటికప్పుడు పరిణామాలను వారు సమీక్షించుకుంటున్నారు. అలాగే విచారణ పరిధిని కూడా తమ అధీనంలోకి తీసుకునే అవకాశం ఉంది. ఓవరాల్గా సిరాజ్ సమీర్లు మరికొద్దిసేపట్లోనే వైజాగ్ సెంట్రల్ జైలు నుంచి విజయనగరం తరలించే అవకాశం కనిపిస్తోంది. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.